ఒక మాయాజాలిక రాత్రి డోరా మరియు బుజ్జి నక్షత్రాల కింద అడవిలో తిరుగుతుంటారు. ఆకాశం వెండి రంగులో మెరుస్తూ ఉంది, గాలి సాఫీగా వీచుతోంది. అకస్మాత్తుగా వారు ఓ మృదువైన ఏడుపు వినిపిస్తుంది. వారు ఒక ప్రకాశించే యూనికార్ను కనుగొంటారు, కానీ దాని నలుపు కొమ్మ లేకపోవడం గమనిస్తారు. యూనికార్న్ బాధగా వారిని చూస్తూ సహాయం కోరుతుంది. డోరా, మనం ఈ యూనికార్న్కి సహాయం చేయాలి బుజ్జి. బుజ్జి ఉత్సాహంగా తల ఊపుతూ, మనం దాని కొమ్మ వెతుకుదాం అంటాడు. బుజ్జి మట్టిలో దాగి ఉన్న ఒక ప్రకాశించే మ్యాప్ కనుగొంటాడు. ఆ మ్యాప్ యూనికార్న్ కొమ్మ ఉన్న ప్రదేశం చూపిస్తుంది. మార్గం చూపించే ప్రకాశించే సీతాకోకచిలుకలు వారిని ముందుకు తీసుకెళ్తాయి. డోరా వాటిని అనుసరిస్తూ నడుస్తుంది. వారు ఒక నీలి వెలుగుతో మెరిసే వంతెన వద్దకు చేరుతారు. అది మేఘాలతో తయారైంది. అగా బలమైన గాలి వీస్తుంది. డోరా తాడును పట్టుకుని నిలబడుతుంది, బుజ్జిగాల్లో ఊగిపోతాడు. వారు ఒక అందమైన చంద్రకాంతి లోయలో దిగుతారు. అక్కడ పూలు వెండి కాంతిలో మెరుస్తాయి. ఆ కొమ్మను ఒక మంత్రగత్తె దాచిందని తెలుసుకుంటారు. బుజ్జి సరదాగా, మాయ గుహలోకి వెళ్దాం అంటాడు. డోరా ఒక కాంతివంతమైన రాయిపై యూనికార్న్ కొమ్మను కనుగొంటుంది. అది చంద్రకాంతి వలె మెరుస్తుంది. ఒక మాయమంత్రగత్తె ప్రత్యక్షమవుతుంది. ఆ కొమ్మ నాది అని కేక వేస్తుంది. డోరా ధైర్యంగా ఎదురు నిలుస్తుంది. డోరా చేతిలోని క్రిస్టల్ ప్రకాశించి మంత్రగత్తె కాంతిలో అదృశ్యమవుతుంది. యూనికార్న్ కొమ్మ సురక్షితమవుతుంది. వారు తిరిగి యూనికార్న్ వద్దకు చేరి దాని కొమ్మను అమర్చుతారు. యూనికార్న్ వెండి కాంతిలో మెరిసిపోతుంది. యూనికార్న్ తన కాంతి నుండి ఒక వెండి నక్షత్రాన్ని వారికి బహుమతిగా ఇస్తుంది. మీరు నిజమైన స్నేహితులు అని చెబుతుంది. సూర్యోదయంతో అడవి మెలకువ తీసుకుంటుంది. డోరా, బుజ్జి, యూనికార్న్ నవ్వుతూ కొత్త రోజు ఆరంభిస్తారు.